ఏమాత్రం సిగ్గున్నా శరం ఉన్నా కూడా ఇవాళ వీళ్ళందరినీ తీసుకొని పోయి నువ్వు సరూర్ నగర్ డీసీపీ దగ్గర, ఎల్బీ నగర్ డీసీపీ దగ్గర కూర్చోవాలి. ఇదేనా మీరు నేర్చుకున్నది? ఇదేనా రాజ్యాంగం చెప్తున్నది? ఇదేనా ఇండియన్ పోలీస్ సర్వీస్ చెప్తున్నది? అంటే ఉన్నోనికి ఒక న్యాయం, లేనోనికి ఒక న్యాయం. ఎక్కడ పోయింది మేము 164? ఎందుకు వాళ్ళ దాంట్లో నిందితుల కాలంలో మిగతా వాళ్ళ పేర్లు యాడ్ చేయడం లేదు? అంటే వాళ్ళు జానారెడ్డికి దగ్గర, జయవీర్ రెడ్డికి దగ్గర, రేవంత్ రెడ్డికి దగ్గర. అంటే రేవంత్ రెడ్డి నీకు వీళ్ళ ఓట్లు తీసుకున్నావు కానీ మరి ఇవాళ వీళ్ళనే నాశనం చేస్తా ఉన్నావు. మళ్ళీ మీరేమో దేశంలో తెలంగాణ పోలీస్ నెంబర్ 1 మాకు ఇవ్వాలని అవార్డు వచ్చిందని మళ్ళీ పెడుతున్నావు రేవంత్ రెడ్డి. ఇదేనా నువ్వు చేస్తున్న నీ రాజ్యంలో? ఒక్క రోజున మాట్లాడినావా? కనీసం నువ్వు మాట్లాడినావా? మీ ఎమ్మెల్యేలు 10 మంది పంపించినావా? మీ పేద వర్గాలకు చెందిన ఎమ్మెల్యేలు బాబాసాహెబ్ అంబేద్కర్ పుణ్యంగా ఎమ్మెల్యేలను వాళ్ళనే పంపించినావా? మీ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క నువ్వు ఎందుకోసం ఉన్నావు ఆ సీట్ల? సిగ్గుండాలి. ఎందుకోసం ఉన్నావు ఆ సీట్లో? నువ్వు వచ్చి రావాలి కదా, ఇక్కడికి వచ్చి చూడాలి, ఈ పేద వర్గాలను పరామర్శించాలి కదా. సీతక్క మీరేం చేస్తున్నారు? మీరు మహిళా మంత్రి కదా, వచ్చి పరామర్శించాలి కదా.